లభించడం అయితే జరిగింది. ఇది నిజంగా కొసమెరుపు. వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఒక అధికారాన్ని హైకోర్టు వీళ్ళకిచ్చినప్పుడు వీళ్ళు దాన్ని దుర్వినియోగం అయితే చేశారనమాట. వీళ్ళందరూ కుమ్మక్కై చేశారా? లేదంటే దీంట్లో ఎవరి హస్తం అయితే ప్రముఖంగా ఉందనేది నివేదిక ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సిట్ అక్కడ ఉన్నటువంటి దేవస్వం బోర్డుకి 6 వారాల గడువునైతే ఇచ్చిందనమాట. సో ఈ 6 వారాల తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు అయితే మాత్రం తలెత్తుతున్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి ఆర్థికపరమైన భద్రతా వ్యవహారాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఈ ఎలక్ట్రోప్లేటింగ్ జరిగిన తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ కి వెళ్ళటానికి ముందు ఎలక్ట్రోప్లేటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా హైకోర్టుకి అయితే నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ